హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో మనకు కొన్ని కీలక పథకాలను అమలు చేయబోతున్నారండి. దీనికి సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేశారు. సో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరో 2 రోజుల్లో మహానాడు కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నారు. ఆ మహానాడు కార్యక్రమంలో మనకు సంక్షేమ క్యాలెండర్లు అయితే విడుదల చేస్తున్నారండి. సో ఏ నెలలో ఏ పథకాలు ఏ కార్యక్రమాలు ఉంటాయి ఆ క్యాలెండర్లో అయితే పొందుపరచబోతున్నారు. సో మనకు జూన్ నెలలో కొన్ని పథకాలు అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మనకు జూన్ నెలలో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరో 2 రోజుల్లో అయితే కీలక సంక్షేమ క్యాలెండర్లు అయితే ఓపెన్ చేయబోతున్నారండి. ఈ మహానాడు కార్యక్రమంలో ఈ యొక్క సంక్షేమ క్యాలెండర్లను విడుదల చేస్తున్నారు. ఇందులో మనకు జూన్ నెలలో కూడా ఏ పథకాలు అమలు చేయబోతున్నారు, ఏ కార్యక్రమం ప్రారంభించబోతున్నారని మొత్తం లిస్ట్ అయితే ఉంటుంది. సో మనకు ముందుగా చూసుకున్నట్లయితే మనకు 4 పథకాలు అయితే అమలు చేస్తున్నారండి. మొదటిగా అమలయ్యే పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పథకం. ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకంకి సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. ఆ మార్పులు ఏంటి అంటే కనుక మనకు ప్రతి నెలలో కూడా జూన్ 1వ తారీఖున లేదా మే 1వ తారీఖున పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే జూన్ 1 ఆదివారం కావడంతో 31వ తారీఖున ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఏపీ ప్రభుత్వం వారు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. సో మనకు 31వ తారీఖు తిరిగి మళ్ళీ 2వ తారీఖున ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే జూన్ నెలలో మనకు 1,00,000 పెన్షన్లు అయితే ప్రారంభించబోతున్నారండి. ఆ పెన్షన్లు ఏంటి అంటే స్పౌస్ పెన్షన్లు. ఒంటరి మహిళలు వితంతు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వారికి మన యొక్క సచివాలయ సిబ్బంది ధృవీకరణ పత్రాలు అయితే అంటే మన యొక్క మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీకు మంజూరు అయ్యింది పెన్షన్ అనేది, జూన్ నెల నుంచి పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పే విధంగా మనకు మంజూరు పత్రాలు అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది లబ్ధిదారులకు. సో వీరికైతే పెన్షన్లు అనేది మనకు జూన్ నెల నుంచే 1,00,000 పెన్షన్లు అయితే ప్రారంభించబోతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ అండి. ఈ రేషన్ పంపిణీ ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 15 రోజుల పాటుగా అయితే ఈ రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. ఈ రేషన్ పంపిణీలో మనం చూసుకున్నట్లయితే ఈ నెల మాత్రం ఎండియు వాహనాలు అయితే రావట్లేదండి. సో ఎండియు వాహనాలను తీసివేయడం జరిగింది. సో మనం ఇంతకు ముందులా కాకుండా ఈ గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎప్పుడైతే మనం రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకొచ్చుకునే వాళ్ళమో ఆ విధంగా ఇక మీదటి నుంచి రేషన్ షాప్కి వెళ్ళి మనం రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎండియు వాహనాలు అయితే నిలిపివేయడం జరిగింది. అయితే ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఎవరైతే పూర్తిగా వికలత్వం కలిగిన వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే ఇంటి వద్ద ఎండియు వాహనాల ద్వారా అయితే పంపిణీ చేస్తారు. మిగిలిన వారందరూ కూడా డైరెక్ట్గా మీరు రేషన్ షాప్కి వెళ్ళి మీ యొక్క రేషన్ అనేది తీసుకోవాలి ఉంటుంది. సో ఇదండి మనకు రేషన్కి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. తర్వాత మనకు మరో పథకం అమలు చేయబోతున్నారు. ఆ పథకం ఏంటి అంటే కనుక విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం అండి. సో గతంలో చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకంగా ఉండేది. ఇంట్లో ఒకరికి మాత్రమే 13,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుగా మార్చడం జరిగింది. అయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వారందరికీ ఈ పథకం వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. సో ఇంట్లో ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000. ఈ విధంగా ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటున్నారో విద్యార్థులందరికీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూ ఉంటారో వారికి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వారి తల్లుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేస్తున్నారండి. అయితే మనం చూసుకున్నట్లయితే మనకు ఒక జీవో అనేది పాస్ చేస్తారండి. ఏ పథకమైనా విడుదల చేసే ముందు ఒక జీవో అనేది పాస్ చేస్తారు. సో మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా జీవో అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కనుక 2024-2025 సంవత్సరానికి గాను మనకు
ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తే ఇప్పుడు ఎవరైతే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేసి ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ కానీ జాయిన్ అవుతున్నారు కదా, వాళ్ళకి వస్తాయి. ఒకవేళ 2025, 2026 విద్యా సంవత్సరానికి గాను వేస్తే కనుక ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు వస్తాయి. సో దీనికి సంబంధించి మనకు జీవో అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. సో మనకు 2024 సంవత్సరానికి, 2025 సంవత్సరానికి విడుదల చేస్తారా, లేక 2025, 26 సంవత్సరాలకు గాను విడుదల చేస్తారా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ కాకముందే ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు. అంటే జూన్ 12 తర్వాత కానీ, జూన్ 12 లోపల కానీ ఈ డబ్బులు అనేది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసుకున్నారు. దాదాపుగా 9,407 కోట్ల రూపాయలు అయితే విద్యార్థులకు సంబంధించి ఈ డబ్బులు అయితే నిధులు కేటాయించడం జరిగింది. అయితే ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి కూడా 75% హాజరు అనేది కలిగి ఉండాలని ఆల్రెడీ చెప్పడం జరిగింది. 75% హాజరు అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఎవరైతే కలిగి ఉండారో వారికి ఈ పథకం నుంచి డబ్బులు అయితే రావండి. సో దీనికి సంబంధించి మనకు త్వరలోనే పూర్తి వివరాలు విడుదల చేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు మరో పథకం అమలు కాబోతుందండి జూన్ నెలలో. ఆ పథకం ఏంటి అంటే కనుక రైతులకు సంబంధించి, రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా, మొత్తం 20,000 రూపాయలు జమ చేస్తారు. సో మనకు ఈ జూన్ నెలలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు 5,000 రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20వ విడత 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారండి. ఆల్రెడీ మనకు రైతులకు సంబంధించి అర్హుల జాబితా కూడా సచివాలయాల్లోనూ, రైతు సేవా కేంద్రాల్లోనూ పొందుపరచడం జరుగుతుంది. సో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మనకు ఈ నెల 20వ తారీఖు వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు దరఖాస్తుకి. అయితే 20 తర్వాత మనకు వెరిఫికేషన్ అనేది చేస్తారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అర్హుల జాబితా విడుదల చేసి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మనకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి 2 పథకాలకు సంబంధించి ఒకేసారి మనకు ఒకే తేదీన డబ్బులు జమ చేసేందుకు మన యొక్క ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనకు జూన్ నెలలో విడుదల చేస్తారు. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. జూన్ నెలలో విడుదల కాబోతున్న పథకాలు. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.